ప్రాజెక్ట్ లో కస్టమర్స్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి సార్? 100% బెనిఫిట్ వస్తాయండి. ఎందుకంటే దాదాపు ఒక బ్లాక్ అవును 24 ప్లాట్స్ ఉన్న బ్లాక్ మొత్తం కూడా బిల్డర్సే తీసుకున్నారు Already ఇమ్మీడియట్ గా builders కన్స్ట్రక్షన్ చేయడానికి. అంటే మనం మార్టిగేజ్ రిలీజ్ అయ్యి ఫైనల్ ఎల్పి ఇవ్వగానే ఓకే కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే ఒక్కసారి మన ప్లాట్ పక్కన చుట్టుపక్కల పిల్లర్స్ ఒకసారి లేసినాయి అంటే అవును ఆటోమేటిక్ గా రేటు హైప్ అవుద్ది. అయిపోతుంది. అందరూ ఇప్పటి వరకు బుక్ చేసిన కస్టమర్లు కూడా ఇమీడియట్ గా విల్లా కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఒక 2 years లో మనం 20,000 పెట్టి తీసుకున్నది ఓకే 35,000 కావడానికి ఒక 2 years 2 పడుతుంది. years లో వచ్చేస్తుంది. హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మీ ముందుకు ఎంతో ట్రెండింగ్ లో ఉన్నటువంటి శ్రీశైలం హైవే ఫేసింగ్ తో కడతాల్ టోల్ గేట్ కి వెరీ నియర్ బై ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న మరొక అద్భుతమైన గోల్డ్ స్పేస్ డిడిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్, ప్రైస్ గానీ, అలాగే చుట్టూ లొకేషన్ హైలైట్స్ గానీ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ చైర్మన్ నంబూరి రవి సార్ అడిగితే మన పూర్తి విషయాలు అయితే తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు అయితే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఒక ప్రమోషన్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించాలనుకుంటే మా నెంబర్ అయితే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను, కాల్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా శ్రీశైలం హైవే ఫేసింగ్ వెంచర్ లో కానీ లేదా ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే వారికైతే ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా సార్ అడిగితే మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. బాగున్నారా సార్? సూపర్ మేడం, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు చాలా బాగున్నాను సార్. ప్రాజెక్ట్ చూస్తాను సార్, చాలా బాగుంది. దట్టు హైవే ఫేసింగ్ లోనే ఉంది. మీ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే హైవే ఫేసింగ్ ఉంటాయి, అలాగే 1-2 months లోనే క్లోజ్ చేస్తున్నారు సార్. అదనేది ఎలా పాసిబుల్ అవుతుంది సార్ మీకు? అంటే మేము కస్టమర్లకి ఏం కావాలో అదే మనం అందిస్తున్నాం మేడం. ఓకే మామూలుగా ఎవరైనా సరే మన ప్రోడక్ట్ ని కస్టమర్ల దగ్గర తీసుకెళ్లాలనుకుంటారు. అవును సార్. కస్టమర్ల ఆలోచన విధానానికి తగ్గట్టుగా మనం ప్రాజెక్ట్ గానే చేస్తే ఈజీ క్లోజ్ అవుద్ది అనేది మా సిద్ధాంతం. అవును సార్. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రైమ్ లొకేషన్ అంటే కర్తాలే. అవును సార్. ఎవరి చూపైనా 4th సిటీ పరిధిలో నాకు ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక ప్లాట్ కావాలి. ఎందుకంటే గచ్చిబౌలి హైటెక్ సిటీలో ఇన్వెస్ట్ చేయలేకపోయిన వాళ్ళు, అవును ఆ టైంలో భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే బాగా లాభం వస్తుందని అవగాహన లేని వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. అవును సార్. ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా నిర్మించబోయే 4th సిటీలో మంచి ప్లాట్ దొరికితే ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికి ఉంది. లక్కీగా ఈ వెంచర్ మనకి రావటం జరిగింది. ఓకే సార్. 24.5 ఎకరాల్లో అద్భుతంగా ఉంది వెంచర్. సార్ చూసాము, చాలా బాగుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మరి ఎగ్జాక్ట్ ఏ లొకేషన్ లో ఉంది సార్? ఇప్పుడు మనం కర్తాల్ టోల్ గేట్ పక్కనే ఉన్నాం మేడం. ఓకే మనకి తుక్కుగూడ అవుటర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఓకే కర్తాల్ టోల్ గేట్ పక్కనే ఓకే శ్రీశైలం హైవే ఫేసింగ్ తో. ఫేసింగ్ తోటే ఉంది. అన్నిటికి మించి 4th సిటీ పరిధిలోనే ఉన్నాము, రంగారెడ్డి డిస్టిక్ కింద వస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ మరి చుట్టూ లొకేషన్ హైలైట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? లొకేషన్ హైలైట్స్ కి వచ్చేసరికి మనకి ఎయిర్పోర్ట్ చాలా నియర్ బై ఉందండి. ఓకే సార్. ఒకప్పుడు బస్ స్టాండ్ నుంచి దూరం చూసుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ ఎయిర్పోర్ట్ నుంచే చూసుకుంటున్నారు. నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్. ఓకే ఫ్యూచర్ మొత్తం ఔటర్ బేస్ తోటే మనకి నడుస్తుంది. ఔటర్ నుంచి కేవలం ఒక 20 నిమిషాల్లోనే మనం వెంచర్ చేరుకోవచ్చు. ఓకే శ్రీశైలం హైవే ఫేసింగ్ తోటి ఓకే కర్తాల్ టోల్ గేట్ పక్కనే మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ గోల్డ్ స్పేస్ ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఓకే 4th సిటీ లిమిట్స్ ఇప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా, ఓకే ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఏ ఉంటే అవును సార్. ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించబోయే 4వ నగరం 4th సిటీ, ఫ్యూచర్ సిటీ. ఓకే రేవంత్ రెడ్డి గారు ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. సార్. ప్రతి ప్రాజెక్ట్ కూడా నెట్ జీరో కార్బన్ సిటీగా మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ గానీ అన్ని రావడం జరుగుతుంది. ఓకే పొల్యూషన్ ఫ్రీగా ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్స్ విషయానికి వచ్చిన ఓకే రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు చూసినా కూడా అన్ని కూడా ఫ్యూచర్ ఇక్కడ మనకి కనపడతా ఉంది. ఎక్కడైనా కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే దాదాపు 2-3 సంవత్సరాలు పడుతుంది. సార్. కానీ మన 4th సిటీ ఏ రేంజ్ లో డెవలప్ అవుద్దని చూడటానికి నిదర్శనమే 4th సిటీ ఆఫీస్. అవును సార్. ఎందుకంటే 4 నెలల్లో కంప్లీట్ చేసుకొని జూన్ 1st వీక్ లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఓకే ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా అతి తొందరలోనే అద్భుతమైన రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే సార్. అలాగే మనకు చుట్టూ కూడా మనకు విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. రైట్, అవును. అది కూడా చెప్తాను సార్. ఇప్పుడు మన తుక్కుగూడ జంక్షన్ నుంచి కందుకూరు వరకు ఆల్రెడీ విల్లాస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే అన్ని కూడా 5 కోట్లు 10 కోట్లు, ఒక ప్రాజెక్ట్ అయితే 25 కోట్లు ఒక విల్లా ఉంది. అవును సార్. మన వెంచర్ పక్కన కూడా ఫంక్షన్ హాల్ ఉంది, ఫంక్షన్ హాల్ పక్కనే విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఓకే వాళ్ళు కూడా 2 కోట్లు విల్లా చెప్తానే ఉన్నారు ఓకే స్క్వేర్ యార్డ్స్ ని బట్టి. ఓకే ఆ విల్లా ప్రాజెక్ట్స్ ఆనుకునే మన వెంచర్ ఉంది. అంటే ఇమ్మీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా అనుకూలమైన ప్రాంతం. ఓకే మళ్ళీ ప్రసిద్ధిగాంచిన మైసిగండి టెంపుల్ అవును సార్. మన వెంచర్ దాటగానే ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దూరంలోనే మైసిగండి టెంపుల్ కూడా ఉంది. ఓకే మన మంగళవారము ఆదివారం కనుక ఇక్కడికి వస్తే అసలైన ప్రపంచం ఏంటో కనపడుతుంది.